నేను చెప్పాను కదా ప్రాణం ఉందా? ఒక్క రాత్రికే వీడు తట్టుకోలేడని. అయ్యయ్యో, రేయ్, అది తెలిసిన విషయమే కదరా, దాని వదలండి. ఇది మర్డరా సూసైడా? అవును, వీడు పెద్ద సిబిఐ ఆఫీసర్. మరి మర్డరు సూసైడ్ అంటూ ఏరా హత్య చేసిన వాడు ఇలా పడుకోబెట్టి వెళ్ళిపోతాడా అదే ఏంటి? కదా. గమ్ముకునండి, కన్ఫర్మ్ గా చెప్తున్నా ఇది హత్య కాదు, ఇది ఆత్మహత్యే. లేదు, ఇది మర్డరే. ఆత్మహత్యే. నోరు ముయ్యండ్రా పక్షులారా, ఇది మర్డరా సూసైడ్ అని ఒకరికి మాత్రమే తెలుసు. అది వాడు కూడా చెప్పడం. ఎవరు? ఎందుకంటే చెప్పడు. వీడేరా అది. ఏయ్! కామెడీ చేస్తున్నావు. నువ్వెందుకు భయపడుతున్నావు? కొట్టింది వాడిని కదా. రే, నాకు నొప్పిగా ఉంది, గుర్తుంచుకో. నిన్నంతా పనికి తీసుకున్నాడు ఆ ఓనర్ అనాలి. లేకపోతే పెద్ద యూనివర్సిటీలో క్యాంప్ వేసి వీడిని సెలెక్ట్ చేయాలా? ఏయ్, ఈ సమయంలో ఎందుకు రా ఓనర్ గురించి మాట్లాడుతున్నారు? ఆ ఓనర్ కి బుద్ధి లేదు, వాడికి బుర్ర రాలేదు, అందువల్ల మిమ్మల్ని అందరినీ పల్లె పెట్టుకున్నా చూడు, నాకు నిజంగా బుద్ధి లేదురా. తెలిసిపోయిందా? ఏయ్, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. తీసుకురండి. చూసావా, చేస్తే అందరికి పాలే కదా పోస్తారు. ఇతను నీళ్లు పోస్తున్నాడు. ఏమయ్యా, 6 లీటర్ పాలు కొంటే సొమ్మే పోతుంది. యో, నువ్వే కదా కుక్కు, జగ్ ఎక్కడ పెట్టున్నావు? కుక్కు మగ్గు పక్కనే. ఏంటి నీళ్ళు జల్లి ముగ్గేస్తాడు? అరే, అన్నగారు నీళ్లు జిమ్మారు, అతని మొహం పక్కనే వీడి మొహం పెడతారట. అరే, లేచిపోతాడేమో భయంతో పారిపోతాడు. ఎందుకయ్యా నీ మొహాన్ని ఇంత పక్కన చూపిస్తున్నావు? నాకు భయం వేస్తుంది కదా. నోరు మూసుకుని ఊరుకోండి. చూడు కెనడీ, రే కెనడీ, రే కళ్ళు తెరవరా. కెనడీ, పారిపోగలవా? తీసుకురండి. అతను మొహము ఒక్క రోజు చూసిన దానికి ఇలా భయపడి పారిపోతున్నావే. మేము ప్రతిరోజు చూస్తున్నాము, భయపడి వెళ్ళిపోతున్నామా? ఏంట్రా నువ్వు తప్పించుకోవాలి చూస్తావా? భయపడకుండా లోపలికి వెళ్ళండి. ఊరికే నోరు మాత్రం ఊహించుకో. వచ్చి ఎవరి దగ్గర తప్పించుకుని పోతావు? ముక్కు కోసేస్తా. లోపలికి పంపించు. బయటికి రాకూడదామనుకుంటున్నావు? కెనడీ, నీ చెప్పేది వినరా. మీరేం చెప్పనవసరం లేదండి, నన్ను వదిలేయండి అంతే. ముందు కూర్చొని ఏమైంది చెప్పరా. ఏంటి, ఏం అయిందా? ఎందుకు అడగరు? నన్ను అనాలి. నిన్న పని కావాలని అడిగినప్పుడు పేరు కూడా అడగకుండా ఈ అని నవ్వుతూ ఇచ్చారు కదా, అప్పుడే అర్థం చేసుకుని ఉండాలి. కొంచెం వివరంగా చెప్తావు. 15,000 జీతం, అన్నం ఇస్తారు, ఇక్కడే ఉండొచ్చు అన్నారు కదా. దయ్యం ఉందని చెప్పారా? అదెందుకు చెప్పలేదు? చెబితే ఎవడు ఉంటాడు రా? దవడ తిరిగింది, బయటికి వెళ్ళరా. ఈ స్థలాన్ని కొని 10 సంవత్సరాలు అయ్యింది. కొంచెం కొంచెంగా డబ్బు దాచుకొని బ్యాంకులో లోన్ తీసుకొని కష్టపడి కలలకని కొన్న స్థలం. చెప్తే నువ్వు నమ్మవు, కొన్నప్పటి నుంచి ఇలానే ఉంది. 4 వాచ్మెన్లు పారిపోయారు, 2 అయితే కనపడలేదు. పెట్టిన వస్తువు పెట్టిన కాడు ఉండదు, చేసిన వంట పాడైపోతుంది. ఇలాగ చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. ఈ భయం వల్లే ఎవరూ ఉండలేదు. అంటే నన్ను చూస్తే ఎదలా కనబడుతున్నానా? అంతేనా? అలా కాదురా, 50 మంది పనిచేసే చోట ఇప్పుడు ఉత్తి 5గురే ఉన్నారు. ఇలాంటి హోటల్కి రాత్రే జనం వస్తారు. మన హోటలే రాత్రి వేరేలా ఉంది, అందుకనే బిజినెస్ లేదు. అంతేకాకుండా 2 ఏళ్ల క్రితం పక్కన ఎస్టేట్ లో పనిచేసే 2 కుర్రాళ్ళు తాగడం కోసం లోపలికి వచ్చారు. ఉదయానికి లాబీలో ఒకటి, మన ఆఫీస్ గుమ్మం దగ్గర 2 డెడ్ బాడీలు కనబడ్డాయి. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఎవ్వరూ మన హోటల్కి వచ్చేదే లేదు. బ్యాంకి అప్పు తీర్చలేకపోయాను. వడ్డీ మీద వడ్డీ చేరి గొంతు వరకు వచ్చింది. ఈ హోటల్ వదిలేయటం తప్ప నాకు వేరే దారే లేదు. తెలిసినోళ్ళు ఎవరు ఈ చోటు కొనడానికి రావట్లేదు. అలా వచ్చినా కూడా తక్కువ ధరకే అడుగుతున్నారు. వాళ్ళు అడిగే రేటుకిస్తే నేను బ్యాంకి అప్పు కూడా తీర్చలేను. ఇప్పుడు ఇంత అంటున్నారే, నిన్న నేను చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత? పోయిన నెలే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కేరళ నుంచి స్వామీజీని తీసుకొచ్చి పూజ చేపించాను. అప్పటికైనా ఈ దెయ్యం పారిపోతుందేమని అనుకున్నాను. 3 వారాలుగా ఏమీ లేదు. ఇక్కడంతా చక్కబడిందని పోయిన వారమే పనోళ్ళు కావాలని ప్రకటన వేయించాను. నువ్వు వచ్చావు, కానీ నిన్ను చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ రాత్రిపూట ఉన్నవాళ్ళ తెల్లారి పొద్దున్న నేను చూసిందే లేదు, నిన్ను తప్ప. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి సంతోషమా? వేరే ఎవరైనా ఉంటే మిమ్మల్ని నరికేసి ఉంటారు. నిన్ను మాత్రం ఏం చేయలేదంటే నీ దగ్గర ఏదో శక్తి ఉందనే కదా అర్థం. రాత్రి ఏమనుభవించానని నాకే తెలుసండి. నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. కెనడే, కెనడే, రే కెనడే. మొదటిసారి ఒక పని దొరికిందని సంతోషపడితే ఇలా దయ్యం దగ్గర ఇరికించారు. ఆ బట్టతలోడు బైబిల్ ఉందా అని అడిగినప్పుడే నేను హుషారై ఉండాలి.
ప్రైజ్ అలాట్. గుడ్ మార్నింగ్ ఫాదర్. నిద్రపోతూ ఉన్నావు కెనీ? ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను ఫాదర్. ఏ ఎందుకు? ఇక్కడ ఏమీ అసలు నేను అనుకున్నట్టే లేదు ఫాదర్. వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. ఏం జరిగిందో నేను తెలుసుకోవచ్చా? కెనీ, లైన్లో ఉన్నావా? ఇక్కడ అన్ని విషయాలు తప్పుగా ఉన్నాయి ఫాదర్. పర్వాలేదు, నువ్వు అక్కడ జరిగిన విషయాలు నాకు చెప్పక్కర్లేదు. నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను. నువ్వు ఒక విషయానికి భయపడి పారిపోతే అది నిన్ను వెంబడిస్తుందే తప్పితే అది వదిలి వెళ్ళిపోదు. జీవితంలో ఇటువంటి చాలా దాటుకొని రావాలి. ఇటువంటి సమయంలో మనం నేర్చుకునే అనుభవం అది ఎవరు కూడా నేర్పించలేరు. ఆ ప్రభు ఒక్కడే నేర్పించగలడు. ఒక సమస్య నీకు వస్తుందంటే దేవుడు పరీక్షిస్తున్నాడనే అర్థం. ఇటువంటి సమయంలోనే నువ్వు ఎక్కువగా ఆయన్ని నమ్మాలి. ఆయన నీ దగ్గర ఎదురు చూసేది కూడా అది. ఇది నీవు ఎప్పుడూ గుర్తుపెట్టు. ఇప్పుడు నేనేం చేయాలి ఫాదర్? వెళ్ళాలనే నిర్ణయం నువ్వే కదా తీసావు, అప్పుడు దీన్ని కూడా నువ్వే తీయాలి. ఏ నిర్ణయం తీసినా ఆలోచించుకొని తీ. ఏ ఒక్క విషయం కూడా మనం వెంటనే నిర్ణయించకూడదు. ఇవాళ నువ్వు చూస్తున్న విషయం రేపు నీ కంటికి వేరే విధంగా ఉంటుంది. గాడ్ ఇస్ గ్రేట్ మై సన్, టేక్ కేర్. నువ్వు ఒక విషయానికి భయపడి పారిపోతే అది నిన్ను వెంబడిస్తుందే తప్పితే అది వదిలి వెళ్ళిపోదు. జీవితంలో ఇటువంటి చాలా దాటుకొని రావాలి. ఇటువంటి సమయంలో మనం నేర్చుకునే అనుభవం అది ఎవరు కూడా నేర్పించలేరు. నేను ఇక్కడే ఉంటానండి. నిజంగానే చెప్తున్నావారా? ఒక ఎన్ఆర్ఐ పార్టీతో మాట్లాడాను. ఈ స్థలం 2-3 వారాలు అయిపోతుంది. నీ మరణం నిశ్చయించబడింది. ఇదిగో, ఈ రోజు వాడు ప్రాణాలతో ఉండడు అని చెప్పావు కదా, కానీ వాడేమో టూర్కి వెళ్ళొచ్చినలాగా మన ముందే అని ఆవలిస్తూ వస్తున్నాడు. అదేంటంటే నేను చాలా ఫ్రూట్స్ అన్ని పెట్టి అందరి దేవుడును ఏకం చేసి దేవుడిని ముక్కుకోవడం వల్ల ప్రాణాలతో బతికాడు. ఓహో, ఎలా? పోయిన నెల ఎవడో కేరళ నుంచి పనికిరాని నంబూదిరిని తీసుకొచ్చి అన్నయ్య 200 సంవత్సరాల సంతోషంగా ఉండాలని 1,00,000 రూపాయలు దొబ్బుకుని పోయావే, అలాగనా? ఇలా నమ్మడానికి ప్రాణాలతో ఉండడానికి కారణమే నేను చేసే పూజలే. మీకు అది అర్థం కాకపోవచ్చు, కానీ నాకు దేవుడికి ఒక అండర్స్టాండింగ్. బీనో, ఎన్ని రోజులుగా ఇలాంటి కథలనే చెప్తుంటావు మాకు? నా పూజల గురించి నీచంగా మాట్లాడు. ఎందుకు? కాళ్ళు చేతులు పడిపోతాయి. నేనేం చెప్పలేదు. ఆ భయం ఉండాలి. వీడెందుకు వస్తున్నాడు? ఇదిగోనయ్యా, ఏం జరుగుతుందో తెలియకుండానే తిరిగేస్తున్నాడు రా. పర్వాలేదు, ఈ రోజు సోమవారం బతికిపోయాడు. ఈ రోజు వెనస్డే, మంగళవారం. ఇలాంటి మంగళవారం 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఈ రోజు ఏమవుతుందో చూడు. అవన్నీ క్యాలెండర్లో వేశారు. దేవుడా, దెయ్యాన్ని కూడా సంభాళించవచ్చు. వీళ్ళని మాటల్లో ఓడించడం చాలా కష్టమైన పని.